కాబట్టి పిల్లలు మనం ఎబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయము చూడమ్మా 13వ వచనం నుండి మనం చూద్దాం. వీరందరూ ఆ వాగ్దాన ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశములను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గలవారై మృతి పొందిరి. ఇలాగూ చెప్పువారు తమ స్వదేశమును వెతుకుచున్నామని విశుద్ధపరుచున్నారు కారా వారు ఏ దేశము నుండి వచ్చారు ఆ దేశమును జ్ఞాపకమందు ఉంచుకున్న ఎడల మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగేందును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి సర్వశక్తిమంతుడని అనిపించుకొనుటకు సర్వశక్తిమంతుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఆయన మనిస్తాడు. హల్లెలూయా. సర్వశక్తిమంతుడు ఎవరిని గూర్చి ఆయన సిగ్గుపడడు అని అంటే ఆ రాజ్యమును ఎవరైతే ఆ దేశమును ఎవరైతే వెతుకుతున్నారో ఆ పట్టణానికి చేరాలని ఎవరైతే ఆశపడుతున్నారో వారి యొక్క సర్వశక్తిమంతుడని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపడడు అన్నది. నీ గురించి ఆయన సిగ్గుపడకూడదు. నీ గురించి ఆయన సిగ్గుపడకూడదు ఆ దేశస్థుడుగా మనం జీవించినప్పుడు. ఎందుకంటే మనము స్వదేశము, మన సొంత దేశము అది యెరూషలేమే, నూతన యెరూషలేమే. ఎందుకంటే అన్ని జనుల్లో నుండి మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. అన్ని జనుల్లో నుండి మనల్ని ఆయన ఏం చేశాడు చెప్పండి? ఎన్నుకున్నాడు. అన్ని జనుల్లో నుండి ఎస్తేరు ఎన్నిక చేయబడింది. చాలా మంది అన్ని జనులు ఉన్నారు, కానీ అన్ని జనుల నుండి ఎస్తేరు ఎన్నిక చేయబడింది. అలాగే సారెపతిలోని విధవరాలు ఆమె ఎన్నిక చేయబడింది. రూతు ఎన్నిక చేయబడింది. వీళ్ళందరూ అన్ని జనులు. అలాగే మనము కూడా అన్ని జనులమి. అన్ని జనులైన మనల్ని ఆయన కొద్ది మందిని ఆయన ఎన్నుకున్నాడని బైబిల్ చెప్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము చూడండి, ఇక్కడ పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు అంటే మరి వారు శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. ఈనాడు కూడా మనము పరలోక సంబంధ ఆ దేశమును మనము కోరుకుంటున్నాం. ఆ దేశానికి వెళ్ళాలని కోరుకుంటున్నాం. ఇజ్రాయిల్ ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు దేని కోరుకున్నారు చెప్పండి? అక్కడే ఉండిపోవాలని కోరుకోలేదు, అక్కడే స్థిరపడిపోవాలని కోరుకోలేదు, ఆ దేశంలోనే సెటిల్ అయిపోవాలని కోరుకోలేదు. ఐగుప్తు దేశంలోనే చక్కగా ఇల్లు కట్టుకుంటూ కార్లు కొనుక్కొని ఉద్యోగాలు చేసుకుంటూ చక్కగా ఆ పిల్లలకు కూడా చక్కగా చదివించుకొని వాళ్ళు కూడా ఉద్యోగాలు పంపించి వాళ్ళు కూడా చక్కగా సంపాదించుకొని ఇంకా అక్కడ వాళ్ళు విస్తరించి అక్కడే స్థిరపడిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి. బాగానే ఉంది కదా ఈ దేశం, ఇక్కడే ఉండిపోవాలని వాళ్ళు కోరుకోలేదు. వాళ్ళు ఆ విధంగా అనుకోలేదు. ఇక్కడే ఉండిపోదాం, ఈ లోకంలోనే ఐగుప్తు దేశంలోనే ఉండిపోదాం, ఐగుప్తులోనే ఉందాం అని అనుకోలేదు. వాళ్ళు ఆ ఐగుప్తు దేశంలో ఉందామని అనుకోలేదు, కానీ వారు ఐగుప్తు దేశము కంటే కూడా శ్రేష్టమైన దేశమును వాళ్ళు కోరుకున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ చూడండి, ఏ దేశం నుండి వచ్చినో ఆ దేశమును వారు జ్ఞాపకం ఉంచుకున్న మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధించిన దేశమును కోరుచున్నారు. చూడండి, ఈ దేశంలో ఆ దేశంలోనే ఉండిపోయి యాత్రికుడు ఎప్పుడు కూడా అక్కడే ఉండిపోవాలనుకోడు.
యాత్రికులు ఎప్పుడు కూడా ఈ లోకంలో ఉండిపోవాలని అనుకోరు, ఎక్కడే ఉండిపోవాలని అనుకోరు. వాళ్ళు కూడా ఒక యాత్రికులుగా ఉన్నారు. వాళ్ళకంటూ ఒక సొంత దేశం ఉంది, సొంత దేశం అని ఎప్పుడు ఆ దేశంలోనే ఉంటారు వాళ్ళు. అందువల్లే వాళ్ళు ఇది అన్యుల దేశంరా, ఇది పాపుల దేశంరా, ఇది ఫరోకు సంబంధించిందిరా, ఇక్కడ ఈ యొక్క ఫరో అంటే ఐగుప్తీయులదిరా ఈ దేశము, ఐగుప్తీయులు ఈ దేశానికి పౌరులురా, ఐగుప్తీయులు దీనికి వారసులురా, కాబట్టి ఇది ఐగుప్తీయుల దేశంరా, ఇది మనది కాదు అన్న భావంతో వాళ్ళు ఉండేవారు. ఆయన నమ్మరిస్తారు. హల్లెలూయా. అందుకని వాళ్ళు ఆ దేశాన్ని అక్కడే ఉండిపోవాలని కోరుకోలేదు, అక్కడే ఉండాలని కోరుకోలేదు. వాళ్ళు స్వదేశమును కోరుకున్నారని, పరలోక సంబంధించిన దేశమును కోరుకున్నారంటే పరలోక ప్రభుత్వము చేత నడిపించబడే దేశాన్ని కోరుకున్నారు, సర్వశక్తిమంతుని చేత నడిపించబడే దేశాన్ని కోరుకున్నారు. కానీ ఐగుప్తు ఏంటి చెప్పండి? ఫరో చేత నడిపించబడేది, విగ్రహారాధన కలిగిన దేశము, పాపపు దేశం. అది ఆ దేశంలో వాళ్ళు ఉండాలని కోరుకోలేదు, ఆ దేశంలోనే స్థిరపడిపోవాలని వారు కోరుకోలేదు, ఆ దేశంలోనే శాశ్వతంగా ఉండాలి అని అనుకోలేదు. వాళ్ళు అక్కడ ఉండాలని అసలు కోరికే లేదు, వాళ్ళకి ఆశే లేదు. వాళ్ళకి శ్రేష్టమైన దేశానికి వెళ్ళాలని కోరుకుతే జీవించారు. అక్కడ ఆ ఐగుప్తు దేశంలో ఉన్నా కానీ వాళ్ళు ఇక్కడే ఉండిపోవాలనే కోరిక వాళ్ళకి లేదు. కానీ శ్రేష్టమైన దేశంలోకి చేరాలని కోరికతో ఉన్నారు వాళ్ళు. ఎప్పుడు వెళ్తామా, ఎప్పుడు ఆ దేశానికి వెళ్తామా, ఎప్పుడు వచ్చి ఆయన తీసుకుపోతాడా అని ఆ విధంగా కోరికతో ఉన్నారు. కాబట్టి పిల్లారా, వాళ్ళు ఆ విధంగా స్వదేశమును చూడండి, పర సంబంధమైన దేశమును వాళ్ళు కోరుచున్నారు. కాబట్టి ఈ దేశంలో ఉండాలని ఆశ వాళ్ళకి లేదు, ఐగుప్తు దేశంలో ఉండాలని ఆశ లేదు, ఇక్కడే ఉండిపోవాలని కోరిక లేదు. అందువల్లే మోషే వచ్చినప్పుడు వాళ్ళ కోరికను నెరవేర్చాడు. ఆయన మనుషులు యెహోషువ వచ్చినప్పుడు వాళ్ళ కోరిక నెరవేర్చబడింది. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు స్వదేశాన్ని కోరుకుంటున్నారు. బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు, భూమి మీద పరిపాలన చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ ఏం కోరుకున్నారు చెప్పండి? బ్రిటిష్ వాళ్ళు లేనటువంటి దేశం మాకు కావాలి, బ్రిటిష్ వాళ్ళ పరిపాలన మాకొద్దు అని కోరుకున్నారు. వాళ్ళ స్వాతంత్రం వచ్చింది, వాళ్ళు కోరుకున్న దేశము స్వతంత్రం వచ్చింది. తర్వాత మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ కంటే దారుణం అయిపోయింది అనుకోండి, వాళ్ళకంటే వీళ్ళకి దారుణం అయిపోయారు. బ్రిటిష్ వాళ్ళని, బ్రిటిష్ వాళ్ళు ఇప్పుడు ఉంటే ఇంకా డెవలప్ అయిపోయి దోచుకున్నారంటారు, దోచుకున్నారేమో. కానీ ట్రైన్స్ కానీ, టెలికమ్యూనికేషన్, టెలిఫోన్ వ్యవస్థ కానీ, పోలీస్ స్టేషన్లు, రెవెన్యూ డిపార్ట్మెంటు అన్నీ కూడా ఆ యొక్క ఆనకట్టలు అంటే కృష్ణానది మీద, ఈ యొక్క గోదావరి నది మీద ఆనకట్టలు అంటే నీళ్లు నిల్వ చేసి పంటలు పండి ఇవన్నీ కట్టింది వాడు, ఇవన్నీ చేసింది వాడే, నేర్పారు వాళ్ళు. అంతకుముందు మన వాళ్ళు గోసీలు కట్టుకొని చుట్టల నోట్లో పెట్టుకొని అదైనా అడుగు మీద కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉండేవాడు, తన్నుకుంటుండేవాడు. ఒక రాజులు పడక అలా ఉంటే వీళ్ళు ఇలా ఉండేవాడు. వాళ్ళు నేర్పారు. డ్రెస్సు ఇవన్నీ ఎవరు చెప్పారు చెప్పండి? ఓడలు, పడవలు వాడేవారు. వాడు ఓడల్లో వచ్చేవాడు, వీళ్ళు పడవలు వాడేవారు. తెలీదు. వాళ్ళు వచ్చాక ఇవన్నీ, అందుకని వాళ్ళు కట్టిన బిల్డింగ్లు ఇప్పటికీ ఉన్నాయి. వాళ్ళు కట్టిన ఎంఆర్ఓ ఆఫీసు, చాలా బిల్డింగులు ఉన్నాయి వాళ్ళ టైంలో కట్టినాయి. కాబట్టి పిల్లలు నేను ఎందుకు చెప్తున్నానంటే, వాళ్ళు ఇంకా శ్రేష్టమైనది కోరుకున్నారు మన భారతదేశస్తులు, కానీ శ్రేష్టమైనది ఏమి రాలేదు. ఎందుకంటే అది పరలోక సంబంధమైనది కాదు ఇది. అందుకనే బ్రిటిష్ వాళ్ళు పోయినా, బ్రిటిష్ వాళ్ళ తర్వాత వచ్చిన మన దేశస్తులు వచ్చినా ఇంకా అవినీతి. అందుకని డబ్బు అంతా ఎవరి దగ్గర ఉంది? ఒక ఆయన ఉన్నాడు, భారతదేశము ధనము కలిగిన దేశమే, పేద దేశమే కానీ ధనము కలిగింది. కానీ ఆ ధనం ఎక్కడ ఉంది? రాజకీయ నాయకుల దగ్గర, అధికారుల దగ్గర, ప్రజల దగ్గర ఏం లేదు.
అందుకని పేదవాళ్ళగా కనబడుతుంటారు. ధనము ఉంది, ఎందుకుంది? పరలోక సంబంధమైనవి కాదు ఇవి. దీన్ని మనము కోరుకోవట్లేదు. మనము కోరుకుంటుంది పరలోక సంబంధమైన దేశమును మనము కోరుకుంటున్నాం. ఆనాడు కూడా వాళ్ళు పరలోక సంబంధమైన దేశమును కోరుకుంటున్నారు తప్ప ఐగుప్తు దేశంలో ఉండాలని, ఐగుప్తు దేశంలో స్థిరపడిపోవాలని, ఐగుప్తు దేశంలో అలాగే విస్తరించాలని, ఆ విధంగా వాళ్ళు ఐగుప్తు దేశంలో ఉండాలని కోరుకోవట్లేదు. కానీ వారు పరలోక సంబంధమైన దేశాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. ఆ కోరిక ఆ యొక్క యెహోషువ క్షమించండి మోషే వచ్చినప్పుడు అది నెరవేరింది. వాళ్ళు ఐగుప్తు నుండి అలాగూ బయటకు వచ్చేసారు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే యెహోషువ వచ్చినప్పుడు పూర్తిగా కోరిక నెరవేరిందంటే ఆ యొక్క యొర్దానును దాటి పరలోక సంబంధమైనటువంటి కానాను దేశము స్వదేశంలోకి వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకంటే ఐగుప్తు అనేది ఒక తాత్కాలికమైనది, ఐగుప్తు అనేది ఒక టెంపరరీ, ఒక అద్దెల్లు లాంటిది అనమాట. ఐగుప్తు అనేటువంటిది ఎప్పుడొకప్పుడు అది ఖాళీ చేయాల్సిందే. అద్దెల్లు అంటే ఎప్పుడొకప్పుడు ఖాళీ చేయాల్సిందే. అది అద్దెల్లు లాంటిది ఐగుప్తు. అదే కానాన్ అంటే సొంత ఇంటి లాంటిది. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి పిల్లారా, ఆ యొక్క ఆశ స్వదేశమునకు చేరాలి. ఎందుకంటే మా దేశము అదే అబ్రహాము గారికి ఆయన ఇస్తారని వాగ్దానం, అబ్రహాముకి ఇస్సాకు యాకోబుకి ఇస్తారన్న దేశం అదే. కాబట్టి ఆ దేశానికి చేరాలని కోరికతో వాళ్ళు ఉన్నారు. భూమి మీద ఉన్నా కానీ, ఐగుప్తు దేశంలో ఉన్నా కానీ ఐగుప్తులో ఉండాలని కోరిక. ఐగుప్తీయులకు ఉండేటువంటి కోరికలు వాళ్ళకి లేవు. ఐగుప్తులో ఉన్న వాళ్ళ కోరికలకి వీళ్ళ కోరికలకు తేడా ఉంది. ఐగుప్తులో ఉన్న వాళ్ళ కోరికలు ఎలా ఉన్నాయి? ఐగుప్తులోనే ఉండాలా, ఐగుప్తులోనే ఎదగాల, ఐగుప్తులోనే గొప్పడం అయిపోవాలా, ఐగుప్తులోనే మంచి పొజిషన్లోకి వెళ్ళాలా, ఐగుప్తులో మనము బాగా బ్రతకాలా, ఐగుప్తులోనే కొనసాగాల, చచ్చే వరకు ఇక్కడే ఉండాలా, మా వాళ్ళు కూడా ఇక్కడే ఉండాలా, అందరూ ఇక్కడే ఉండాలా అనుకుంటారు ఐగుప్తులో వాళ్ళందరూ కూడా. వాళ్ళది ఆ దేశం కాబట్టి. కానీ ఇజ్రాయెల్ వాళ్ళు అనుకునేవారు కాదు. ఆ దేశానికి చేరాలని, స్వదేశానికి చేరాలని కోరికతో ఉండేవారు. హల్లెలూయా. పరలోక సంబంధమైన దేశాన్ని కోరుకునేవారు అనమాట. వాళ్ళు దీన్ని కోరుకునేవారు కాదు, లోకంలో వాటిని కోరుకునేవారు కాదు, పరలోక సంబంధమైన వాటిని కోరుకుండేవారు. ఇప్పుడు ఏమండి, బైబిల్లో ఏషావు ఉన్నాడు, యాకోబు. ఏషావు ఏం చేసేవాడు? భూ సంబంధమైన వాటిని కోరుకుంటుండేవాడు. యాకోబు మోసగాడే, కానీ పరలోక సంబంధమైనటువంటి జ్యేష్ఠత్వాన్ని కోరుకుండేవాడు. ఆయన నమ్ముతాడు. హల్లెలూయా. అలాగే ఈ యొక్క ఏషావు అంటే ఈ మతశాఖ సంఘాలు, ఇవన్నీ భూ సంబంధమైన వాటి కోరుకుంటున్నాయి. అది ఆయన వధువు అయితే, యాకోబు అయితే కృప పొందాడు. యాకోబు ఏం పొందాడు చెప్పండి? కృప. అబ్రహాం ఏమో ఎన్నిక చేయబడ్డాడు. అబ్రహాం ఏమి చేయబడ్డాడు చెప్పండి? ఎన్నిక. అబ్రహాం అంటే ఏమిటి? ఎన్నిక. జనాంగం చెప్పాడు. అబ్రహాం అంటే ఎన్నిక. అలాగే ఇస్సాక్ అంటే నీతీకరణ, అంటే విశ్వాస మూలంగా నీతిమంతుడని అతడు నీతి. అలాగే యాకోబు అంటే కృప, అంటే అతడు మోసగాడే కానీ సర్వశక్తిమంతుడు కృప ఉంది అతని మీద. అలాగే యోసేపు అంటే పరిపూర్ణత, ఏ పాపం లేదు. యోసేపులో ఏ పాపము ఎవరు కూడా అతడులో ఈ పాపం ఉన్నదని రుజువు చేయలేదు. సహోదరులు తన్ని ఎంత హింసించినా కోపం కనపడాలి అతను. సహనమే, ప్రేమే. అసలు కీడు మనసులో పెట్టుకుంటే సహోదరులు వచ్చినప్పుడు ప్రేమించడం, కానీ వాళ్ళకి ధాన్యాన్ని ఇచ్చాడు. అతడిలో ఏ దోషము కనపడదు, ఏ కోపం కక్ష కానీ. ఎందుకంటే వాళ్ళంత కీడు చేస్తే అంత కోపంతో చెప్పండి. స్త్రీలో కూడా ఇది లేదు, ప్రేమే ఉండేది. వాళ్ళు ఎవరైనా ఆయన హింసిస్తుంటే జారి పడతారో కోపం అవుతుంది. ఆయన జారి కలిగేది మెసేజ్. కోపం కలుగుతుంది ఎవరికైనా, కోపం రాలా, ప్రేమ కలిగి వీళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు, క్షమించమని ఆయన. హల్లెలూయా. ఆవిడ పరిపూర్ణత. కాబట్టి పిల్లారా,
ఆ దేశం వాళ్ళకి ఇస్తానని వాగ్దానం చేశాడు. కాబట్టి మేము అబ్రహాము సంతానము, మేము ఇస్సాకు, యాకోబు, యోసేపు వీళ్ళకి సంతానమై ఉన్నాం. కాబట్టి ఆ దేశము మాది, ఆ దేశము మాది అని ఆ దేశాన్ని కోరుకునేవారు, ఆ దేశముని ఆశించేవారు, ఆ దేశానికి చేరాలని కోరుకునేవారు, ఆ దేశంలో ఉండాలని కోరుకునేవారు, ఆ దేశంలో సదా జీవించాలని కోరుకునేవారు తప్ప ఐగుప్తులో ఉండాలని కోరిక వాళ్ళు ఉండేది కాదు. ఈనాడు చాలా మంది క్రైస్తవులకి పేరుకి వాళ్ళు క్రైస్తవులే తప్ప యాత్రికులు కాదు. ఈ లోకంలోనే ఉండిపోవాలనుకుంటారు, ఈ లోకంలోనే స్థిరపడిపోవాలనుకుంటారు. ఈ లోకంలో బాగా ఉందిరా, కాకినాడ గ్రీన్ సిటీ చాలా బాగుంటుంది, చిన్న మద్రాసు అంటారు దీన్ని, చాలా బాగుంటుందిరా, ఎక్కడే ఉండిపోవాలి, ఎక్కడే బాగుంది, ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండిపోదాం కోరుకుంటారు. ఈ లోకంలోనే ఉండాలి క్రైస్తవులు చాలామంది. ఎక్కడే స్థిరపడిపోవడం, సెటిల్ అయిపోవడం, ఫోన్లో కూడా బాగా స్థిరపడిపోయామమ్మా, పరలోకం ఇప్పుడే పరలోకం వస్తామమ్మా, హైదరాబాద్లో స్థిరపడిపోయాం, గుంటూరులో స్థిరపడిపోయాం, వైజాగ్లో స్థిరపడిపోయాం, మద్రాసులో స్థిరపడిపోయాం, ఇంకేం వస్తాం మేము, మావన్నీ ఎక్కడే ఉన్నాయి. ఇలారా అలా అన్నారు ఇజ్రాయిల్, వాళ్ళు ఆ విధంగా కోరుకోలేదు. కానీ పిల్లరా శ్రేష్టమైన పరలోక సంబంధం శ్రేష్టమైన దేశంలో వాళ్ళు కోరుకున్నారు. ఆయన ఐగుప్తు దేశంలో ఉండి కూడా యాత్రికులుగా ఉన్నారు వాళ్ళు. మనము అలాగే నిజమైన క్రైస్తవులు కూడా ఎలా ఉంటారంటే ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఈ లోకంలో ఉండిపోవాలి, ఈ లోకంలో స్థిరపడిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, ఈ లోకంలో ఉంటేనే బాగుంటుంది, ఈ లోకం ఎంతో మంచిగా ఉంది, ఈ ఊరు ఎంతో మంచిగా ఉంది, ఈ పట్టణం ఎంతో మంచిగా ఉంది, ఈ దేశం ఎంతో మంచిగా ఉంది, ఈ దేశంలోనే ఉంటాను. అమెరికా వెళ్ళిపోతారు కొంతమంది, ఆవిడకి వెళ్ళిపోతారు, అక్కడ సెటిల్ అయిపోతారు. ఆవిడకి మేము ఇండియా రావండి, అమెరికాలో బాగుంది, మంచి మంచి జీతాలు, మంచి మంచి ఉద్యోగాలు, చాలా బాగుంది, ఇంక మేము రాము, ఇక్కడ బాగుంది, ఇక్కడే మేము ఉంటాం, అక్కడే ఉండిపోవాలనుకున్నాం, ఇక్కడే ఉండాలని కోరుకుంటున్నాం. ఉండండి. నిజమైన విశ్వాసులు ఈ లోకములో ఉండిపోవాలని కోరుకోరు, ఆ దేశానికి చేరాలని, ఆ దేశాన్ని ఎప్పుడు వస్తానని కోరుకుంటారు, ఆయన ఎప్పుడు వస్తాడని కోరుకుంటారు. హల్లెలూయా, హల్లెలూయా. యెస్సై కాలం అందుకనే 3 నిర్గమములు ఉన్నాయి. మొదటి నిర్గమము మోషే కాలములో స్వదేశాన్ని వెతుకుతున్నారు, స్వదేశాన్ని కోరుకుంటున్నారు. ఆ కోరుకున్నటువంటి జనుల్ని స్వదేశానికి చేర్చడం కోసం, వారి కోరికను నెరవేర్చడం కోసం ఏమండి మోషే యెహోషువ వచ్చారు, నెరవేర్చారు. ఆయన నామనిస్తారు. హల్లెలూయా. వాళ్ళ కోరిక నెరవేరింది. ఇప్పుడు కూడా ఇజ్రాయిల్ ఉన్నారు, ప్రపంచంలో దిక్కుల్లో ఉన్నారు, ప్రపంచంలో చాలా దేశాల్లో ఉన్నారు. అన్ని దేశాల్లో ఉన్నప్పుడు కూడా వాళ్ళు స్వదేశాన్నే కోరుకునేవారు. ఈ లోకంలో ఉండిపోవాలి, ఇక్కడే ఉండిపోవాలి, ఇంకా మనకి ఇజ్రాయెల్ దేశం వద్దురా, ఏ వద్దురా అని ఇక్కడే ఉండిపోదాంరా, ఇంకేదో అలా చెప్తుంటారు. కానీ మనకి ఇండియాలోనే బాగుంది కదరా, జర్మనీలోనే బాగుంది కదరా, అమెరికాలోనే బాగుంది కదరా, ఎక్కడే బాగుంది కదరా, ఎక్కడే ఉండిపోవాలని వాళ్ళు కోరుకునేవారు కాదు, కోరుకునేవారు కాదు. వాళ్ళు అన్యుల మధ్య ఉన్నప్పటికీ కూడా స్వదేశాన్ని కోరుకునేవారు. వాళ్ళకి 1948లో స్వాతంత్రం వచ్చింది. ఎక్కడ వదిలిపెట్టి, ఎందుకంటే వాళ్ళు స్వదేశాన్ని కోరుకుంటున్నారు. ఎప్పుడు మనకు స్వాతంత్రం వస్తుందా, అయ్యో మన దేశం ఎప్పుడు చిగురిస్తుందా, మన దేశానికి ఎప్పుడు వెళ్తావా, ఎప్పుడు చేరతావా అని వాళ్ళ హృదయంలో ఎప్పుడు అదే కోరిక, అదే తలంపులతో వాళ్ళు ఉంటూ ఉండేవారు. వాళ్ళు నిజమైన ఇజ్రాయిల్. వాళ్ళకి స్వాతంత్రం వచ్చినప్పుడు ఇప్పుడు వాళ్ళకి ఆనందము కట్టలు తెంచుకొని బయటకు వచ్చేసింది. ఇక వాళ్ళు కోరిక నెరవేరింది. ఇప్పుడు స్వదేశానికి చేరుతున్నారు. వాళ్ళు ఈ దేశాల్లోని అన్ని జనుల మధ్య ఉండకపోవాలి. ఇక్కడే బాగుంది కదా, అన్ని కొనుక్కున్నాం, ఇక్కడే అన్ని బాగున్నాయి కదా, అన్ని గవర్నమెంట్ కూడా చక్కగా అన్ని ఇస్తుంది కదా,
బాగానే ఉంది, పిల్లల చదువులు కూడా కాలేజీలు కూడా అవి బోళ్ళు ఇచ్చేస్తుంది కదా, పర్వాలేదులే, ట్యాబ్లు ఇస్తుంది అన్నీ బాగానే ఉన్నాయి కదా, ఇక్కడే ఉండిపోదామని, ఇక్కడే లోకమే బాగుందని అలా కోరుకునేది వాళ్ళు. లోకంలో ఉండాలని ఆశ వాళ్ళకి లేదు. నీకైతే లోకంలో ఉంటే చాలు, ఇక్కడే ఉండిపోదాం అనుకుంటాం. అందుకనే లోతు భార్యకి లోకాశలు ఎక్కువ ఆమెకి. లోతుకి అక్కడ ఉండిపోవాలని లేదు, సొదొమ గొమొర్రాలో ఉండాలని లేదు. మీకు అర్థమైందా? ఎప్పుడైతే సర్వశక్తిమంతుడి పట్టణం నాశనం కాబోతుందని చెప్పాడు. అంతేకాదు సొదొమ గొమొర్రాలో ఉన్నప్పటికీ కూడా సొదొమ గొమొర్రాలో ఉండాలని అతనికి లేదు, అసలు ఆ లోకంలో ఉండాలని అతనికి లేదు. అందుకని దూతలు వచ్చి ఈ పట్టణం నాశనం కాబోతుందని చెప్పినప్పుడు అతను వెలుపలికి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ పట్టణంలో ఉండాలనే కోరిక లేదు. అబ్బా పట్టణం చాలా బాగున్నారు, పబ్బులు ఉన్నాయి, క్లబ్బులు ఉన్నాయి, ఫ్రెండ్స్ ఉన్నారు, స్నేహితులు ఉన్నారు, చాలా మంది ఉన్నారు, ఏం వదిలిపెట్టి వెళ్ళిపోతావురా అనుకోలేదు. లోతు భార్య ఆ విధంగా అనుకుంది. ఆమెకు అక్కడే ఉండాలని ఉంది, ఆ పట్టణంలోనే ఉండాలని ఉంది. ఆ పట్టణంలో ఆమె కొనుక్కున్నాడు, కట్టుకునే దాంట్లోనే ఉండాలని ఉంది ఆమెకి. ఆ పట్టణంలో చక్కగా బాగున్నాయి, అన్ని సౌకర్యాలు ఉన్నాయి, అన్ని అందుబాటులో ఉన్నాయి, మార్కెట్ దగ్గరగా ఉంది, అన్ని దగ్గరగా ఉన్నాయి, బస్ స్టేషన్ దగ్గరగా ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరగా ఉన్నాయి, మెయిన్ రోడ్ దగ్గరగా ఉంది, అన్ని దగ్గరగా ఉన్నాయి, చాలా బాగున్నాయి. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరగానే ఉంది, అన్ని దగ్గరగానే ఉన్నాయి. బారుగుడి దగ్గరగా ఉంది, అది దగ్గరగా ఉంది, ఇది దగ్గరగా ఉంది, అన్ని బాగానే ఉన్నాయి. ఎక్కడే ఉంటే బాగుంటుంది, ఈ లోకంలో ఉంటే బాగుంటుందని కోరుకుంది. ఆ కోరిక చావలా ఆమెకి. ఈ లోకాన్ని విడిచిపెట్టాలి, మనకు వాగ్దానం చేయబడిన ఒక దేశానికి వెళ్ళాలి అనే కోరిక ఆమెలో లేదు. అందుకని ఆమె వెనక్కి తిరిగి ఉప్పిస్తాం అయిపోయింది. ఆమె ఏమైపోయింది చెప్పండి? ప్రమాదంలో పడిపోయింది. కాబట్టి పిల్లారా, రెండవ నిర్గమాన్ని మనం చూసినట్లయితే యోధా మతము మెస్సయ్య వచ్చాడు. మెస్సయ్య వచ్చినప్పుడు పిల్లారా, యోధా మతము కలిగిన వారందరూ కూడా ఆయన కోసం కనిపెడుతూ ఉన్నారు. కొంతమంది అయితే ఆ మతంలోనే ఉండిపోదాం, ఆ ధర్మశాస్త్ర ప్రకారం ఉందాం, ఆ పరిచయులు, అసభ్యుల ప్రధాన యాజకులు ఆచారాల కింద, మత సంబంధమైన వాటి కిందే ఉందాం, ఇవే బాగున్నాయని దాని కింద ఉండిపోయారు. కొంతమంది అయినట్లయితే కోరుతున్నారు, మెస్సయ్య పుట్టినప్పుడు చూడండి, ఆయన జన్మించినప్పుడు చూడండి, ఇదిగో ఆయన రక్షకుడు అని ప్రకటించారు. వాళ్ళు కోరుకుంటున్నారు, ఆయన గురించి కనిపెడుతున్నారు, ఆయన గురించి ఆయన గుర్తించారు, యోధా మతం నుండి బయటకు వచ్చారు. పరిశుద్ధాత్మ ద్వారా వాళ్ళు నామమును ధరించుకొని రక్షణ పొందారు. ఆయన నామనిస్తారు, దాన్ని వాళ్ళు కోరుకుంటున్నారు. మెస్సయ్య వస్తాడని వాళ్ళకి తెలుసు. సమరయ స్త్రీ కూడా అంటది, ఆయన వస్తాడని మాకు తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి లోక మత సంబంధమైన వాటిని కోరుకున్న వాళ్ళందరూ దాంట్లో ఉండిపోయారు. ఆత్మ సంబంధమైన మెస్సయ్యని రక్షకుడుగా కోరుకున్న వారందరూ కూడా ఆయన వచ్చినప్పుడు పొందుకొని రక్షించబడ్డారు. హల్లెలూయా. అలాగే ఈనాడు కూడా నామములో బాప్తిజం పొందిన వారు ఆయన వధువు, అలాగే నకిలీ వధువు కూడా ఉంది, ఆమె వేషధారి. ఈ ప్రపంచంలో పొట్టు గోధుమలు ఉన్నట్టుగానే రెండు ఉన్నాయి ఈ లోకంలో, బుద్ధి కలిగిన కన్నిక, బుద్ధి లేని కన్నిక, ఇద్దరు ఉన్నారు. అందుట్లో బుద్ధి కలిగిన కన్నిక ఏం చేస్తుందంటే ఆమె స్వదేశమును కోరుకుంటూ కనిపెడుతూ ఉంది. ఆయన ఎప్పుడు వస్తే అప్పుడు వెళ్ళిపోవాలని సిద్ధమరుస్తూ ఉండాలి. ఆమె స్వదేశమును కోరుకుంటుంది, ఇక్కడే ఉండాలి, ఈ లోకంలోనే ఉండాలి. బాగానే ఉంది కదా, లోకంలో రోడ్లు బాగున్నాయి, ఇళ్ళు బాగున్నాయి, గవర్నమెంట్ బాగుంది, అన్ని బాగున్నాయి, మా ఆయన కూడా బాగున్నాడు, ఇంత ముందులా లేడు, మారిపోయాడు, అన్ని బాగానే ఉన్నాయి కదా, వాళ్ళు కూడా మారిపోయింది, పిల్లలు కూడా అంత బాగుంది కదా లోకంలో. ఎక్కడే ఉండిపోదామని కోరికలతో, ఇక్కడే బతుకుదామని కోరికలతో, ఈ లోకంలోనే స్థిరపడిపోదామని కోరికలతో చాలా మంది క్రైస్తవులు ఉన్నారు. అసలు ఆ దేశం ఉందని మర్చిపోయారు. ఇంకా వాళ్ళు చర్చిలకు వెళ్ళి
వాటిని ఆశిస్తూ అడుగుతున్నారు, నాయన మమ్మల్ని ధనవంతులుగా చేయి, కోటీశ్వరులుగా చేయి, మా పిల్లలు మంచి ఉద్యోగాల్లో ఉన్న ఆ కోరికలు. మా ఊరిని స్థిరపరచు నాయన, మా అమ్మాయిని స్థిరపరచయా, ఈ లోకంలో బాగా గొప్ప వాళ్ళు అవ్వాలయా, ఉన్నతమైన వాళ్ళు అవ్వాలయా, ఈ లోకంలో వాళ్ళు మంచి పొజిషన్లో ఉండాలయా, ఆ విధంగా ఆశీర్వదించయా. ఈ విధంగా లోకములో ఉండిపోవాలని కోరుకుంటున్నారు. లోకములో ఈ లోకంలోనే స్థిరముగా ఉండిపోవాలని కోరుకుంటున్నారు, స్థిరపడిపోవాలని కోరుకుంటున్నారు. కానీ నిజమైన వధువు ఉంది, ఆ బుద్ధి కలిగిన వధువు ఉంది. ఆ వధువు ఏమి కోరుకుంటుందంటే ఈ లోకములో ఉన్నప్పటికీ కూడా ఆయన్ని కోరుకుంటా ఉంది, ఆ దేశమును కోరుతా ఉంది. ఎప్పుడు వస్తాడా, ఆ దేశాన్ని నేను ఎప్పుడు వెళ్తాడా, ఆమె కోరికతో ఉంది. లోక కోరికలు ఆమెకి లేవు, స్వదేశమును కోరుకుంటున్నాను. నీకేం కావాలమ్మా అంటే నాకు ఆ దేశం కావాలి. యూదులు అడిగారు, మాకు యుద్ధంలో రెండవ ప్రపంచ యుద్ధంలో సహాయం చేశారు కదా, మీకేం కావాలంటే మాకు ఆ దేశం కావాలన్నారు. ఆయన నమ్మిస్తా. హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అడిగితే నువ్వేం చేస్తావు అంటే, అమ్మ నీకేం కావాలంటే నాకా మా ఆయనకి మంచి ఉద్యోగం రావాలా, నా పిల్లలకి మంచి చదువులు రావాలా, మంచి ర్యాంకులు రావాలా, మా పిల్లల పేర్లు ఆదిత్య కాలేజీలో ఆ లిస్టులో కనపడాలా, వాళ్ళు మంచి ఉద్యోగాలు, వాళ్ళ క్యాంపస్ అట్లు ఉద్యోగాల్లో సెలెక్ట్ అవ్వాలా, అవన్నీ కోరుకుంటాను. అవి కోరుకోలేదు. ఆ స్వదేశము, ఆ దేశమును హల్లెలూయా, హల్లెలూయా. ఆమె ఆ దేశ సంబంధమైన వాటిని కోరుకుంటుంది, లోక సంబంధం వాటిని కోరుకోవట్లేదు. అందుకనే లోక సంబంధమైన మత్స్యాంగ సంఘాలు లోక సంబంధం వాటిని కోరుకుంటున్నాయి ఆయన దగ్గరికి వచ్చి. మాకు ఆ డబ్బు ఇస్తే బాగుండు, మాకు ఉద్యోగాలు ఇస్తే బాగుండు, మా పిల్లలు పెళ్లి అయిపోతే బాగుండు, వాళ్ళు స్థిరపడిపోతే బాగుండు, అందరికంటే నేను గొప్పగా ఉంటే బాగుండు, ఎవరిలో లేనివని కూడా మా ఇంట్లో ఉంటే బాగుండు, లోకంలో అందరికంటే నేను గొప్పదానికి ఉంటే బాగుండని కోరుకుంటున్నాను. కానీ నిజమైన వధువు అలా కాదు. పరలోక సంబంధమైన వాటిని నేను పరిశుద్ధంగా ఉంటే బాగుండు, నీతిగా ఉంటే బాగుండు, ప్రార్థనా పరురాలుగా ఉంటే బాగుండు, యథార్థవంతురాలుగా ఉంటే బాగుండు, తగ్గింపుతో ఉంటే బాగుండు, సహోదరుల పట్ల ప్రేమ కలిగి ఉంటే బాగుండు, పరిచర్య చేస్తూ ఉంటే బాగుండు, ఆయన యొక్క వాక్య ప్రకారం ఉండాలని ఆ దేశానికి సంబంధించిన వాటిని కోరుకుంటుంది. లోక సంబంధమైన వాటిని కోరుకునే మత్స్యాంగ సంఘాలు, పరలోక సంబంధం వాటిని కోరుకునేది ఆయన వధువు. ఆయన రాజ్యమును నీతిని వెతుకుతుందని బైబిల్. ఆమె కావలసిన వాటిని ఆయన ఇస్తాడని బైబిల్. కానీ అబద్ధ వధువు, ఈ లోక సంబంధమైన వధువు లోక సంబంధమైన వాటిని కోరుకుంటుంది. లోక సంబంధమైన వాటిని ఇస్కరియోతు యోధావని లోక సంబంధమైన వాటిని కోరుకుంటా ఉంది. అందుకని నిజమైన వధువు ఈ భూమి మీద ఉన్నప్పుడు కూడా పరలోక సంబంధం వాటిని కోరుకుంటుంది తప్ప ఈ భూ సంబంధమైన వాటిని ఆమె కోరుకోదు. ఈ లోకంలో ఉండిపోవాలని కోరుకోదు. ఆయన ఆ దేశానికి చేరాలని కోరుకుంటా. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరైతే ఈ లోకములో ఉండాలని కాకుండా స్వదేశమును కోరుతున్నారో, ఆ స్వదేశమును కోరుతున్న వధువుని స్వదేశానికి చేర్చడం కోసమే ఈ చివరి కాలంలో ఇప్పుడు రెండవసారి ఆయన వేకోచుకగా ఆయన వచ్చాడు. ఆయన నామస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి లేని దేశము ఆమె కోరుకుంటున్నది, పాపము లేని దేశము ఆమె కోరుకుంటున్న దేశము, చెడుతనము లేని దేశము ఆమె కోరుకుంటున్న దేశము, మరణము లేని దేశము ఆమె కోరుకుంటున్న దేశము, నీతి సమాధానం పరిశుద్ధాత్మ ఆనందము కలిగిన దేశాన్ని ఆమె కోరుకుంటుంది. ఆ దేశమును ఆమె కోరుకుంటుంది కనుక ఆమె యొక్క కోరికను నెరవేర్చడం కోసమే, లోక కోరికలు తీర్చడానికి రాలేదు ఆయన ఇప్పుడు. నీకు లోకాశలు తీర్చడానికి ఆయన ఇప్పుడు రాలేదు. ఆమెకు అవి లేవు. ఆమె వాటి గురించి చింతించదు, విచారించదు. ఆమె దేనికి కోరుకుంటుందంటే ఆ దేశాన్ని కోరుకుంటుంది. ఇప్పుడు ఆ దేశానికి చేర్చడానికి ఆయన ఇచ్చాడు ఆయన ఈ తెల్లవారుజామున. ఎందుకంటే నీతి కొరకు ఆకలి దప్పులు గల వారు ధన్యులు, వారు తృప్తిపరచబడతారు. ఆమె ఆకలి ఆ దేశం,
ఆమె దప్పిక ఆ దేశము, ఆ దేశానికి చేరాలి. ఆమె ప్రార్థన ఆ దేశానికి చేరాలని, ఆమె చేసే పరిచర్య ఆ దేశానికి చేరాలని, ఆమె తగ్గింపు ఆ దేశానికి చేరాలని, అసహనము ఆ దేశానికి చేరాలి. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఆయన ఆ పరలోక సంబంధమైన దేశమును కోరుచున్న వధువుని తీసుకొని పోవుటకు, ఆ దేశంలో చేర్చుటకు, శ్రమకాలం తర్వాత ఆ దేశంలో చేర్చడానికి ఆయన వచ్చాడు. కాబట్టి నువ్వు ఆ దేశాన్ని కోరుతున్న వధువు లోకంలో ఇక్కడే ఉండిపోతే బాగుంటుంది, లోకంలో ఉండిపోతే బాగుంటుంది, ఈ లోకం బాగుంది కదా ఇక్కడే ఉందాం అనేటువంటి దురాలోచన కలిగిన వధువుగా ఉన్నావు. నువ్వు ఆలోచించి నువ్వు నశించిపోతావు, విడిచిపెట్టబడతావు, నశించిపోతావు. అందుకని ఈ లోకమును ఉండిపోవాలని కోరుకోవద్దు సుమా. అందుకని ఆ దేశమును కోరుకునే వారిని బట్టి ఆయన ఉంటాడు. అలాంటి వారి సర్వశక్తిమంతుని చెప్పుకోవడానికి ఆయన సిగ్గుపట్టలేదు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి నువ్వు ఆలోచన చేయి. బుద్ధి కలిగిన కన్యక ఆ దేశమును కోరుకుంటుంది, బుద్ధి లేని కన్యక లోకములోనే ఉండిపోవాలనుకుంటుంది, ఈ దేశంలోనే ఉండిపోవాలనుకుంటుంది, ఇక్కడే ఉండిపోవాలనుకుంటుంది, ఈ భూమి మీదే ఉండిపోవాలనుకుంటుంది. కానీ అదే తప్పుడు ఆలోచన, అది తప్పుడు కోరికలవి. అందుకనే ఆమె విడిచిపెట్టబడుతుంది. స్వదేశమును వెతుకుచున్నవారు కారా, ఆ దేశము చేరాలనే కోరిక తప్ప మరి ఏమి నీకుండకూడదా? నా మనసు హల్లెలూయా. ఆ దేశంలో ఉండాలి, అక్కడ స్థిరపడాలి, ఆ దేశంలో ఉండాలి, ఆయనతో పాటు ఉండాలి, ఆ పరిశుద్ధులతో పాటు ఉండాలి. అదే ఉండబోయేది. అదే ఏది ఉండవు. మీరు అనుకుంటున్నారేమో అమెరికా ఉంటుంది అనుకున్నా, ఉండదు. యూరోపియన్ కంట్రీస్ ఉండవు. అన్ని దేశాలు ఏమైపోతాయి చెప్పండి? అణుబాంబుల చేత నాశనం చేయబడతాయి. ఉండబోయేది మన దేశమే, మన దేశమే, స్వదేశమే. హల్లెలూయా, హల్లెలూయా. యావే నా నమ్మకము, ఈ భూమి నా సొంతము కాదు. యావే నా నమ్మకము, ఈ భూమి నా సొంతము కాదు. పరిశుద్ధ నంబాడు. గ్లోరీ, గ్లోరీ. పరిశుద్ధ నంబాడు. పరలోకమే నా సొంతము. అందువల్ల పిల్లారా, ఓ స్వదేశమును ఎవరైతే, ఎందుకంటే మనం అబ్రహాం యొక్క పిల్లలమి, ఇస్సాకు యొక్క పిల్లలమి, యాకోబు యొక్క పిల్లలమి, యోసేపు యొక్క పిల్లలమి, దావీదు యొక్క పిల్లలమి. ఓ ఆ దేశానికి మనము వెళ్ళబోతున్నాం. పాపము లేని దేశము, అసూయపరులు, విగ్రహారాధికులు, త్రాగుబోతులు, కోపిష్టులు, దొంగలు, నరహంతకులు, గర్విష్ఠులు లేని దేశం అది. అందరూ దీనులే, అందరు పరిశుద్ధాత్మ కలిగిన పావురాలే, పక్షిరాజులు కలిగిన దేశం. అక్కడ ఉన్న పావురాలు ఏ దేశంలో ఉండవు, ఆ పావురులు మనమే. అక్కడ ఉన్న పక్షిరాజులు ఏ దేశంలో ఉండవు, ఆ పక్షిరాజులు మనమే. అది పక్షిరాజుల దేశము, పావురముల దేశము, గొప్ప దేశంలోనికి మనం చేరము. వేకు చుక్క తర్వాత వచ్చింది అది మనకు. వేకు చుక్క తర్వాత మనకు వాగ్దానం చేయబడింది, మోషే ఎలియాలు మనకు కాదు, యూదులకే. తర్వాత 1000 ఏళ్ల పాలన మనకి. వేకు చుక్క తర్వాత మనకి ఏమిస్తాను చెప్పండి? ఈ భూమి మీద 1000 ఏళ్ల పాలన. ఇక రాబోయేది అదే. రాబోయేది ఏమిటి చెప్పండి? అదే. కాబట్టి పిల్లరా ఆలోచన చేయండి. ఇంకా ఎక్కడే అందరూ చదువుకొని ఎక్కడ స్థిరపడిపోతున్నారమ్మా? బాగానే ఉంటుంది కదా,
పడు. ఎక్కడికి వెళితే అక్కడ స్థిరపడిపోవాలనుకునే. నీకు అర్థమైందా? ఏ దేశం వెళ్తే ఆ దేశానికి వెళ్ళి స్థిరపడిపోవాలనుకునే. బాగుంది. ఎక్కడ కాదు, అది స్థిరమైంది. మనది అక్కడ ఉంది. ఇవన్నీ కూడా ఒక దినాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాల్సిందే. నీకు మిగిలేది ఏమి ఉండదు. నీకు మిగిలేదేమీ ఉండదు. పిల్లారా, అదే నువ్వు ఆలోచన చేయాలి. మిగిలేదు ఏమి ఉండదు. ఇవన్నీ నీ దగ్గర నుండి తీసేసాడు అనుకోండి, ఏమి ఉండదు. యోబు ఉన్నాడు, ఎన్నో కలిగి ఉన్నాడు. అవన్నీ పోతే ఏమన్నా ఉన్నాయి యోబు దగ్గర? ఏమండి? అలాగే మనం కూడా ఈ లోకంలో సమస్తాన్ని కూడా వదిలిపెట్టి వీటితో రారు అక్కడికి. అందుకు బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకంలోకి ఏమీ తేలేదు, ఈ లోకం మనం ఏమి తీసుకొని వెళ్ళలేము. తీసుకొని వెళ్ళలేని వాటి కోసం ఎందుకు నువ్వు పాకులాడతావు? తెచ్చేసుకుంటావు. అక్కడ ఏమైనా కొంతమంది చనిపోతుంటారు. ఏమైనా కూడా ఏమైనా తెచ్చేసుకుంటారా? ఏమైనా నెత్తి మీద పెట్టుకొని వచ్చేస్తావా? నీ కొంప ఏమైనా నీ యొక్క బీరో నెత్తి మీద చీర బీరో నెత్తి పెట్టుకొని వచ్చేస్తావా? అక్కడ ఏమైనా నీ బళ్ళు అవి నెత్తిని పెట్టుకొని వచ్చేస్తావా? అందుకనే ఇవి కొంతవరకే, అవసరమైనంత వరకే. వీటి మీద మనసు పెట్టుకోకూడదు, వీటిని కోరుకోకూడదు, కోరికలు ఉండకూడదు. దాన్ని కోరుకో, అదే నీది. ఇదేది నీది కాదు, ఇదేది నీతో రాదు. నీతో నువ్వు ఉండేది ఆ దేశంలో, నీతో ఉండేది నువ్వు ఉండేది ఆ దేశమే. హల్లెలూయా, హల్లెలూయా. ఆశ్చర్యమా దేశమైన దేశము, ప్రియుని దేశము, కోరు దేశము, ప్రియుని దేశము, కోరు దేశము. ఆశ్చర్యమా దేశమైన దేశము, ప్రియుని దేశము, కోరు దేశము, ప్రియుని దేశము, కోరు దేశము. హల్లెలూయా. ప్రియుని దేశము, కోరు దేశము అదే. అందుకనే లోకములో వేటిని కూడా మనం కోరుకోవట్లేదు. ఈ లోకములో ఉండాలని కోరుకోవట్లేదు. ఈ లోకంలో అమ్మాయిలతో ఉండిపోవాలని కోరుకోవట్లేదు. యవ్వనస్తులు మీరు ఆ దేశంలో ఉండాలని మనం హల్లెలూయా. అలా కోరుకునే వారిని ఆ విధంగా స్వదేశమును అనగా పరలోక సంబంధమైన దేశము నుండి శ్రేష్టమైన దేశమును కోరుచున్నారు. అందుకే ఆయన ఇప్పుడు వచ్చి నీకేం కావాలని అడిగితే ఆ దేశము కావాలని అడిగేది అది అడగాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. అయ్యా, నాకు ఆ రాజ్యమే కావాలయ్యా. ఈ లోకంలో నాకు వద్దయ్యా, ఈ లోకంలో ఉండాలని నాకు లేదు నాయన. ఈ లోకంలో ఏదో విధంగా గడపాలని నాకు లేదయ్యా. ఈ రాజ్యంలో ఉండాలి, నీతో ఉండాలి. ఆమె చివరి కాలంలో కోరుకునేది అది. హల్లెలూయా. వాళ్ళకి అవి ఇచ్చావు, వీళ్ళకి ఇచ్చావు, నాకు కూడా ఇయ్యా. నేను పనికి వెళ్ళే చోట వాళ్ళ ఇంట్లో అవి చూశాను, ఇవి చూశాను. నా ఇంట్లో కూడా ఇంటి బాగుంది కోరిక. అర్థమైందా? అవన్నీ ఊళ్ళో ఎన్ని ఇలా ఆశించడమే. ఎవరు ఇలాగ వెళితే చూస్తే దాన్ని ఆశించడమే. రావు, ఎందుకంటే నీకు లోకాశలు నువ్వు రావు. బైబిల్లో ఉన్న భక్తులను చూసి లోకస్తులను చూసి లోకస్తుల వల్ల ఉండాలని కోరుకుంటున్నాడు. బైబిల్లో ఉన్న భక్తులను చూసి ఆ భక్తుల గురించి వింటున్నప్పుడు, ఆ నీతిమంతుల గురించి వింటున్నప్పుడు వాళ్ళ వల్లే ఉండాలని కోరుకున్నాడు. హల్లెలూయా. వాళ్ళు ఎలా జీవించారో, వాళ్ళు ఎలా నడిచారో, వాళ్ళు ఎలా ఉన్నారో వాళ్ళ వల్లే ఉండాలని కోరుకున్నాడు. అంతేగాని నువ్వు బంధువులకి వెళ్ళిపోతే, ఎక్కడికి వెళ్ళిపోతే అక్కడికి వెళితే వాళ్ళని చూసి వాళ్ళ వల్లే మారిపోవడం, వాళ్ళ వల్లే బట్టలు ధరించుకోవడం, వాళ్ళ వల్లే జీవించడం, వాళ్ళ వల్లే మాట్లాడడం. నువ్వు ఎవరిని అనుసరిస్తున్నావు? లోకాన్ని అనుసరిస్తున్నావు. ఆ లోకాన్ని ఆశించి దాని ప్రకారం నడుస్తున్నావు నువ్వు. ఆయన వధువు పరలోకాన్ని ఆశిస్తుంది. పరలోక భక్తులు ఏ విధంగా నడిస్తే వాళ్ళ పరలోకం వెళ్ళారో ఆ విధంగా తను కూడా నడవాలనుకున్నది కోరిక. ఆ దేశానికి చేరాలనే కోరిక తప్ప ఈ లోకంలో ఉండిపోవాలనే కోరిక. మా పిల్లలు కూడా ఈ లోకంలో ఉండిపోవాలి. ఆ పాస్టర్ గారు అలా చెప్తుంటారు, కానీ
ఇలా వాక్యం ఏంటంటారు, లోపల కోరిక మాత్రం ఏముంటుంది చెప్పండి? బాగా చదివే ప్రార్థన మానేసేనే పర్లేదు, చదువు, ఉదాహరణ ప్రార్థన మానేసేయి, చదువుకో, పరీక్షలు కదా. కోరిక పరలోకం రావాలని కోరిక అంటే పిల్లలు ఆ విధంగా చెప్పను. శనివారం ప్రార్థన మానేసేవే, బడికెళ్ళవే, కాలేజీకి వెళ్ళరా. మీరే కాదు, లైవ్లో కూడా చాలా మంది అంటున్నారు, మా గురించి అంటున్నారు అనుకోండి. మీరంటే పశ్చాత్తాపడి అనకపోతే నా గురించి కాదనుకో, నా గురించి చెప్తున్నాడు, మా పిల్లల గురించి చెప్తున్నాడు అనుకోకండి. నువ్వు బాగానే ఉన్నావు అనుకో, నా గురించి కాదు, ఎవరి గురించి ఆయన మాట్లాడుతున్నాడు అనుకో. నువ్వు బాగలేవు అనుకో, నా గురించే అనుకో, పశ్చాత్తాపడు. అంతేగాని కోపం పెట్టుకోగా ప్రమాదంలో పడిపోతారు పిల్లలమైన మీరు. కాబట్టి పిల్లారా, ఆ విధంగా కాదు. సమయం లేదు, సమయం లేదు, అయిపోయింది. భూమి మీదకి ఆయన రాజ్యం రాబోతుంది, పగలు రాబోతుంది, రేకుచుక్క వచ్చి పగలు రాబోతుంది. నిద్ర రావండి, ఇంకెంతసేపు ఈ లోకంలో ఉంటారు, ఈ పరుగుల మీద దొరుకుతారు. ఎంత కాలం ఇంకా ఈ శరీరంలో ఉంటారు, ఎంత కాలము ఈ వ్యాధుల కింద, మరణం కింద, ఐక్య విచారాల కింద ఎంత కాలం ఉంటారు? లేవండి వాటి బయటికి. మన దేశం రాబోతుంది. కాబట్టి ఆ స్వదేశమును కోరుచున్నారు ఇజ్రాయేలీలు. ఎప్పుడు వెళతామా, ఎప్పుడు వెళతామా, ఎప్పుడు మమ్మల్ని ఈ లోకం నుండి తీసుకెళ్ళిపోతాడా? అలాగే ఇప్పుడు కూడా ఆయన వధువు కూడా ఇజ్రాయేల్ వలే ఈ దేశంలో ఉండాలని నాకు లేదు, ఎప్పుడు వస్తాడా, ఎప్పుడు తీసుకెళ్తాడా అని కనిపెడతా ఉంది. ఆయన వచ్చాడు, ఇప్పుడు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. ఆమె ఇప్పుడు సంతోషంగా ఉంటుంది, ఎందుకంటే ఆమె కోరుచున్నది ఇప్పుడు నెరవేరుతుంది కాబట్టి. ఏ విచారం ఉండదు, ఎందుకంటే లోకాశలు కలిగినకే విచారాలు ఎక్కువ ఉంటాయి. అయ్యో అది కొనుక్కోలేదు, ఇది కొనుక్కోలేదు, అది సంపాదించుకోలేదు, ఇది సంపాదించుకోలేదు, అది చేసుకోలేదు, ఇది చేసుకోలేదు, అదేలాగా ఇదేలాగా లోకాశలు కలిగిన వాళ్ళకి విచారాలు ఎక్కువ ఉంటాయి. ఆమె అసలు ఆశించట్లేదు కదా, వాటి గురించి కలిగి ఉన్న వాటితో సంతృప్తిగా ఉంటున్నది. అందువల్ల ఆమె దీన్ని కోరుకుంటుంది కాబట్టి ఆమె ఎత్తబడుతుంది. ఆయన మిగతా వాళ్ళైతే ఏం చేస్తారు చెప్పండి? వాక్యం వింటారు, మర్చిపోతారు. ఎప్పుడు ఈ బుద్ధి లేని కనికి ఏం చేస్తారు చెప్పండి? నువ్వు కలిగి ఉన్న దాంతో సంతృప్తిగా ఉండు అని వాక్యం ఏంటిది? ఉన్న దాంతో సంతృప్తిగా ఉండదు, కనబడిన వాటిని ఆశిస్తాడు, బాధపడిపోతాడు. అది ఎప్పుడు పొందుకుంటానా, ఇది ఎప్పుడు పొందుకుంటానా, అవి ఎప్పుడు సంపాదించుకుంటానా, ఇవి ఎప్పుడు సంపాదించుకుంటానా, అవి ఎప్పుడు లోకంలో వాటి గురించి బాధపడతా ఉంటాను. ఎప్పుడు లోక సంబంధమైన వాటి గురించి ఏం చేస్తాంటే చెప్పండి? అమ్మ కలిగి ఉన్న దాంతో సంతృప్తి పడంటే అది లేదు, ఇది లేదు, వాళ్ళకున్నాయి మనకు లేవు, నా జీవితం ఇంతే, నా బతుకి ఇంతే, బాధపడతా ఉంటాను. చర్చిలో ఆవిడ చూడు మంచి చీర కట్టుకుని వస్తుంది, నేనే బాగుంటలేదు చర్చిలో, నన్ను ఎవరు పలకరించట్లేదు, ఆవిడ మంచి చీర కట్టుకుందని అందరూ ఆవిడనే పలకరిస్తున్నారు. అదొక విచారం, అదొక బాధ. ఇలాంటి వాళ్ళు వస్తారా? రారు. అసలు వీటి గురించి ఆమె విచారించలేదు. ఏది ఉంటుంది దాంతో సంతృప్తిగా ఉంటుంది కాబట్టి ఆమె దీన్ని బట్టి సంతోషపడుతున్నది. నేను కోరుకున్న దేశము నీతి, సమాధాన, పరిశుద్ధాత్మ, ఆనందమైన దేశము. ఆ దేశాన్ని ఆయన తీసుకొచ్చాడు, అదే నా నిత్య నివాసము. ఇదంతా టెంపరీ, ఈ శరీరము కూడా తాత్కాలికమైంది. మన నిత్య నివాసం అదే మహిమ శరీరము. ఆ మహిమ శరీరంలో నివాసించాలనే కోరిక. అందుకని దేహం యొక్క విమోచన కొరకు మూలుగుతూ ఉన్నాను. ఈ దేహంలోనే ఉండాలని, ఈ శరీరంలోనే ఉండాలని, ఈ లోకంలోనే ఉండాలని, ఈ భోజనాలే భోజనం చేస్తూ, ఈ బట్టలే కట్టుకుంటూ, ఈ లోకంలోనే ఉంటూ, ఇవే తిరుగుతూ, ఈ సెల్ ఫోన్లే వాడుకుంటూ, ఈ టెక్నాలజీ వాడుకుంటూ, ఈ హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇక్కడే ఉండిపోవాలని ఆమె కోరుకోట్లా. ఆమె ఈ దేహం నుండి విడిపించబడి మహిమ శరీరాన్ని కోరుకుంటుంది, ఆ దేశాన్ని కోరుకుంటుంది. ఆమెకే ఆయన ఇప్పుడు ఇచ్చాడు. ఆమె ఇప్పుడు కోరిక నెరవేర్చబడుతుంది. ఆయన నమస్తే.
హల్లెలూయా హల్లెలూయా. చీకు చింతలు లేవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట, చీకు చింతలు లేవచ్చట, వ్యాధి బాధలు లేవచ్చట. మీరు ఆ దేశం రావాలని కోరుకుంటున్నా. ఎందుకంటే మరణం లేని దేశం ఎలా ఉంటుందా, ఆ భూమి ఎలా ఉంటుందా? ఓ బ్రహ్మం గారు అన్నారు, ఆ చెట్టును రమ్మంటే అది కాళ్ళు ఏర్లతో సహా పీక్కొని దగ్గరకు వచ్చేది. అంటే మన స్వరంలో ఆ శక్తి ఉంటుంది అనమాట. ఆ కాయ కోసుకున్న తర్వాత మరలా నడుచుకుంటూ ఏర్లతో పాటు నడుచుకుంటూ అక్కడ ఆ దేశం చూడాలి. సమాధులు కనపడవు ఎక్కడ, హాస్పిటల్ కనపడవు ఎక్కడ, పోలీసులు కనపడరు, సైనికులు ఉండరు. ఎందుకంటే అక్కడ తన్నుకోటాలు కొట్టుకోటాలు ఏముండవు, పోలీస్ స్టేషన్కి వెళ్ళడం ఏముండవు, పోలీసుల ఇళ్ళకి రావడం ఏముండవు, అక్కడ ఏ చెడుతనాలు ఉండవు, ఏ భయం లేదు. ఆడవాట్లు బానిసైపోతారేమో, ఈ అలవాట్లు ఏ భయం ఉండదు. ఆ అమ్మాయి ఎవరో మోసం చేస్తాడేమో, ఈ అమ్మాయి అలా దారి తప్పిపోద్దేమో, ఓ ఈ అమ్మాయికి అసలే మగాడు పిచ్చి ఎక్కువ కాబట్టి ఈ అమ్మాయి అలాగా ఎవరొకడు మాయలో పడి, అలాంటి భయాలు ఏముండవు. ఇదిగో మా ఊరికి ఈ అమ్మాయిలు పిచ్చి ఎక్కువ, ఎప్పుడు సెల్ ఫోన్లు ఆడ బొమ్మలే చూస్తుంటాడు, ఏమైపోతారు, అలాంటి భయాలు అక్కడే ఉండవు. అద్భుతమైన దేశము, శ్రేష్టమైన దేశం, అది చూడాలి, ఆయన చూడాలి. ఓ ఆయన కళ్ళని, ఓ ఆ మెస్సీని చూడాలి. నా కోసం ప్రాణం పెట్టాడు, ఓ నేను ఆయన చూడాలి, ఓ మధ్యాకాశాన్ని కలుసుకోవాలి. ఆ కోరికలు, ఆ ఆశలు, హల్లెలూయా. అందుకనే ఆశలను ఆయన తృప్తిపరుస్తాడు. నీకే ఆశలు లేవు కాబట్టి వినవాడు, లోకాశలు కాబట్టి నీకు లోకాన్ని ఇచ్చి తృప్తిపరిచి ఇక్కడ వదిలేస్తాడు. పరిచయం కూడా లోక సంబంధమైనవి ఉంటాయి ఆశలు. ఇది ఎలాగ పరలోకం రాడు కదా, నరకానికి వెళ్ళేవాడు కదా, ఇచ్చేసాడు. అది బాగా దుస్సుమని ధనవంతుడైపోయాడు, గొప్ప ధనవంతుడైపోయాడు. తాత్కాలికంగా ధనవంతుడే నరకంలోకి వెళ్ళిపోయాడు. అందుకని లోకంలో వాళ్ళు కూడా మొన్న అన్నాడు, అది పట్టుకున్నదంతా బంగారం అయిపోతాయా? మట్టిని పట్టుకుంటే మట్టి బంగారం అయిపోతుంది, ఏది పట్టుకుని అయిపోతాయి. ఎందుకు అయిపోద్ది? ఎలాగ పర్లోకం రాడు కదా, అనిపించలేదు కొద్ది కాలం కదా, అనిపించని తిరగని, కారులో తిరగని, సెల్ ఫోన్లు వాడేని, వీడియో గేమ్లు ఆడుకొని, ఎలాగ పర్లోకం రాడు కదా అనుకొని లోక స్నేహితులతో తిరగని, ఈ అమ్మాయి కూడా అలాగే తిరగని, ఎలా పర్లోకం రాదు తిరగని వదిలేస్తాడు ఆయన. అర్థమైందా? వదిలి అన్యాయం చేయవాడిని ఇంకను అన్యాయం చేయి, అప్పిత్తుడు ఇంకను అప్పిత్తుడుగా ఉండనిమ్ము, వదిలేయి. ఎందుకంటే జీతం ఇచ్చేవాడిని నేను, ఎందుకంటే జీతం మనం కాదు, జీతము అన్యాయం చేసేవాడిని చేయమన్నాడు తప్ప అది నేను జీతం ఇస్తాను అని చేయనిమని అన్నాడు. అంతేగాని నేను ఎందుకు చేస్తున్నావు, ఎందుకు నడుస్తున్నావు అడ్డగించమన్నాడు ఆయన. ఇంతకు ముందు అయినట్లయితే మతశాఖ సంఘాల దుర్బోధనలు ఆయన అడ్డగించాడు. అర్థమైందా? ఇప్పుడు అయ్యగారు బ్రాహ్మణం గారు ఏం చేశారు చెప్పండి? త్రిత్వం యొక్క బోధనని, అవి తప్పు అని త్రిత్వం యొక్క బోధనని ఏం చేశారు చెప్పండి? ఆ కాలంలో ఎన్నిక చేయబడిన ప్రవక్తలు వాళ్ళు, ఏ విశ్వాసులు కాదు వాళ్ళు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు చెప్పండి? ఇక నా ఆత్మ నరులతో ఎల్లకాలం ఇక వాదించదు, ఇక వాళ్ళ బోధలకు వాళ్ళు వదిలిపెట్టాడు, వాళ్ళ ఆలోచనలకు వాళ్ళు వదిలిపెట్టాడు, వాళ్ళ ఆ గుంపునాల తోడేలు గుంపునాల వదిలేశాడు. ఇప్పుడు వధువుని ఆమె దేశాన్ని కోరుకుంటుంది కనుక ఆమెకు నామములో బాప్తిసం ఇచ్చి రక్షిస్తున్నాడు ఆయన నామం. హల్లెలూయా. అందుకనే మనం ఎవరం కూడా అపోస్తుల బోధ కోసం, ఆ నామం కోసం మనం అంటే ఆయన ఒక్కడనే దానికోసం మనం పోరాడాలి. ఎవరు ప్రకటించారు? అయ్యగారు బ్రహ్మం గారు వీళ్ళందరూ కూడా ప్రకటించారు. అర్థమైందా? కానీ మనం ఇప్పుడు దేనికోసం చెప్పండి? లోకానికి విరోధంగా, లోకాన్ని విడిచిపెట్టి
ఆ దేశానికి మనం వెళ్తాం. ఐగుప్తు నుండి ఇజ్రాయెల్ ఎంత సంతోషంగా బయటికి వెళ్ళారో మనం కూడా అంత సంతోషంగా, ఎందుకంటే వాళ్ళు కూడా విమోచన కొరకు మూలిగారు. మనము కూడా ఈ దేశం నుండి ఎప్పుడు మనం విమోచిస్తాడా, ఎప్పుడు వచ్చి తీసుకెళ్తాడా, ఈ శరీరంలోనే ఈ లోకంలోనే ఉండాలని మనం కోరుకోలేదు. ఎప్పుడు విమోచిస్తావయా, ఇప్పుడు తీసుకొని వెళ్ళడానికి వచ్చాడు. హల్లెలూయా. కళ్ళ వంచుకొని మనం ప్రార్థన చేసుకున్నాం.